అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. నుదుటిన సింధూరం దిద్దిన కట్టుకున్న భర్తని హనీమూన్ కపుల్ కి సంబంధించినటువంటి కేసు. మొదట అక్కడ మే 11న వీళ్ళకి పెళ్ళైతే తర్వాత వీళ్ళు హనీమూన్ ప్లాన్ చేయడం, మే 22వ తేదీన అక్కడ ఒక లివింగ్ రూమ్ లో స్టే చేయటం, మార్నింగ్ నిర్మానుష్య ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి వెళ్ళటం. అక్కడ అనుకోకుండా మరొక ముగ్గురు ఎంటర్ అయ్యారు. ఆ ముగ్గురుతో కూడా తెలియలేనట్టు నటించింది ఈమె నటనకి ఇంక ఏం పేర్లు పెట్టాలో, ఎలాంటి అవార్డులు ఇవ్వాలో కూడా తెలియదు. ఎందుకంటే అప్పటికే సుపారీ ఇచ్చినటువంటి ఈమె వాళ్ళతోనే ప్లాన్ చేయించి అక్కడ ఒక లోయలో అత్యంత దారుణంగా ఇతని హతమార్చి అక్కడ పడేసి ఆ శవాన్ని, ఆ తర్వాత ఈమె అదృశ్యం అయిపోయి ఎవరో వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేశారు. అదృశ్యం వెనకాతల ఏదో మిస్టీరియస్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏదో జరిగింది అనే ఒక డైవర్షన్ కి కూడా ఈమె ఎన్ని కుట్రలు, ఎన్ని పన్నాగాలు, ఎన్ని ప్లాన్లు వేసిందో మొత్తం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్క డాట్ ని కలుపుకుంటూ వస్తే ఆఖరికి ఆ భర్తను కడతీర్చింది ఈ భార్యే, అది ఈ సోనమే అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా కంగు తిన్నారు అందరూ. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈ కేసు ఒక ఆసక్తికరంగా మారింది. ఒక అంటే ఊహించలేదు. ఎవరో కొద్దిమంది బాగా ఇలాంటి నేర ఘటనలు చూసిన వాళ్ళు, కొంత ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు భర్త అక్కడ శవమయ్యాడు, భార్య కనిపించలేదంటే ఇదేదో స్కెచ్ అని కొంతమంది, అది కూడా ఒక 10 to 15 మెంబర్స్ 15% వరకు ఊహించి ఉండొచ్చు. మిగతా వాళ్ళంతా అయ్యో కొత్తగా పెళ్ళైన నవ దంపతులు వాళ్ళు హనీమూన్ కి వెళ్ళారు, భర్త చూస్తే అక్కడ అత్యంత క్రూరంగా హత్య చేశారు, ఆమె ఏమో అదృశ్యమైంది, ఏమై ఉంటుంది, ఆమెను రక్షించండి, ఆమెను కాపాడండి, అసలు ఎవరు ఎత్తుకుపోయారు వీళ్ళని అని ఎంతో ఎంతో సున్నితత్వమైనటువంటి కామెంట్లు కావచ్చు, డిమాండ్ కూడా వ్యక్తమైంది. ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా ఎవరో మనుషుల్ని అక్రమ రవాణా చేసే వాళ్ళు మా సిస్టర్ ని ఎత్తుకుపోయి ఉంటారు అనేటటువంటి వాయిస్ ని కూడా రైజ్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈమె మర్డర్ స్కెచ్ ను మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు కదా. ఆఖరికి ఈమె నటన, ఈమె మర్డర్ ప్లాన్, ఈమె సుపారీ ఇచ్చిన విధానం, పెళ్లికి ముందే ఇంకా ఎవరు నా లైఫ్ లోకి వచ్చినా నేను ప్రేమిస్తున్నటువంటి నాకన్నా 5 సంవత్సరాలు వయసు తక్కువ ఉన్నటువంటి ఈ రాజా కుష్వాగ్ తప్ప నా జీవితంలోకి ఎవరు రాకూడదని ఎంత కఠినమైన డెసిషన్ తీసుకుందో, నిర్ణయం తీసుకుందో, అదే కర్కశత్వంతో, అదే క్రూరత్వంతో తన జీవితంలో అడుగు పెట్టినటువంటి ఒక మంచి వ్యక్తిని బలి తీసుకుంది. ఆఖరికి ఈమె జీవితం బాగుపడిందా? లేదు. ఆఖరికి ప్రియుడితో కలిసి ఉండబోతోందా? లేదు. కట్టుకున్న భర్త ఒక మంచి వ్యక్తి లైఫ్ లోకి వస్తే అతన్ని ఆస్వాదించగలిగిందా, ఆహ్వానించగలిగిందా? లేదు. ఎందుకు? ఆల్రెడీ తన మైండ్ లో ఒక క్రూయల్ మెంటాలిటీ. ఎందుకంటే ఇతడు తప్ప ఇంకెవ్వరూ రాకూడదు అనే ఒక ఆలోచన పక్కన పెడితే, నేను ప్రేమించిన వాడి కంటే నా తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేస్తున్న వాడిలో చాలా క్వాలిటీస్ ఉన్నాయేమో, అందంలో కావచ్చు, స్థిరపడిన ఫైనాన్షియల్ గా కావచ్చు, ఇంకా లైఫ్ సెటిల్ అవుతుంది అనే విషయంలో కావచ్చు, అన్ని అక్కడ పాజిటివే ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో ఆమె ఆలోచించుకొని ఉంటే ఇక్కడ ఒక అమాయకుడైతే బలి అయిపోయి ఉండేవాడు కాదు. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్న విషయం ఏంటంటే, ఇలాంటి వాళ్ళ వల్లే ఇక పెళ్లి చేసుకోవాలి అన్నా కూడా భయపడే పరిస్థితులు వస్తున్నాయి. యువత ఇలాంటి నేర ఘటనలు విన్నాక ఏం చేయాలి? అసలు జీవితంలోకి వచ్చే అమ్మాయి అందంగా ఉందా, అనుకువగా ఉందా, అమ్మా నాన్న మాట వింటుందా, నన్ను బాగా చూసుకుంటుందా అని ఆలోచించే స్థాయి నుంచి ఈ అమ్మాయిలో క్రూరమైన ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, ఇంతకుముందు ఇంకేదైనా ముందు ప్రేమలు అలాంటివి ఉన్నాయా అని ఎంక్వైరీ చేసి పెళ్లి చేసుకునే స్థాయికి ఈ ప్రేమ పెళ్లి వ్యవస్థలు దిగజారిపోవటానికి ఇలాంటి వాళ్ళే కారణం అవుతున్నారు అనే అభిప్రాయాలు కూడా అదే స్థాయిలో సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉన్నాయి. సోనం కేసు విన్న తర్వాత, సోనం కథ విన్న తర్వాత, సోనం క్రూరమైన మెంటాలిటీ విన్న తర్వాత, అలాగే రాజా రఘువంశీ అనే ఒక అమాయకమైన భర్త ప్రాణాలు పోగొట్టుకున్న ఈ ఘటనకు సంబంధించి మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇక్కడ అత్యంత దారుణమైన మెంటాలిటీ సోనందైతే, అంతకన్నా దారుణమైన మెంటాలిటీ రాజ్ కుష్వాగ్.
ఇడు ప్రేమికుడు అంటారా? అతన్న ప్రేమను గెలిపించుకోవడానికి, ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంకొకరిని ఎవరినో హత్య చేస్తే నేను నీ లైఫ్ లోకి వస్తాను, నీతోనే ఉంటాను అంటే ఆ స్టేట్మెంట్ ని ఇతగాడు ఎలా యాక్సెప్ట్ చేశాడు? రేపొద్దున్న ఇంకొకరు మోజులో పడి నన్ను కూడా చంపేస్తాదేమో, నాకు కూడా నాపై కూడా మర్డర్ స్కెచ్ వేస్తుందేమో అని ఆలోచన వాడికి కూడా రావాలి కదా. ఇక్కడ ఎన్ని కోణాలు అంటే మొత్తానికి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి భర్తని తను హతమార్చింది. ఇప్పుడు మొత్తం చీ కొడుతున్నారు. సోనం పేరు వింటేనే యావత్ సమాజం కూడా చీ కొడుతోంది. చిచ్చి, నువ్వు మనిషివేనా? నువ్వు మహిళవేనా? నువ్వు ఒక రాక్షసువి, అందం ముసుగు తొడుక్కున్నటువంటి రాక్షసువి, క్రూరమైనటువంటి మనసు, క్రూరమైన ఆలోచన కలిగిన దానివి. నీలాంటి వాళ్ళని క్షమించకూడదు, అదే స్థాయిలో నీకు కూడా శిక్ష పడాలి అంటూ నెటిజన్లు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితికి ఈ కేసు మారింది. సో మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు